పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, నిన్న జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో బట్టలు వడదీస్తా పోలీసులకి అనేటటువంటి అంశం ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో మనం చూసాం. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం, గొంతు పెగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పదే పదే ఇలాంటి మాటలు, రెచ్చగొట్టే ధోరణి ఏంటో అర్థం కాని పరిస్థితి. చూడగా దీని వెనక ఏదో భారీ కుట్ర ఉంది, ఏదో చేయబోతున్నారు అనే అంశం కూడా చూచాయిగా అర్థమైపోతుంది. సో ఎంటైర్ రాప్తాడు పర్యటన ఎపిసోడ్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, మాజీ ఎర్రిపప్ప. ఇక అంతకుమించి మనం మాట్లాడటానికి కూడా లేదు, ఎందుకంటే అలాంటి భాష మాట్లాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి పదాలు ఉపయోగించాలి. కారుమూరి నాగేశ్వరరావు నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు. గుంటూరు యువతల వాళ్ళనట ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి కొడతారట, అవతల వాళ్ళని అయితే నరికేస్తారట. బహుశా మరి అందుట్లో మనం లక్కీ, మనం కొట్టించుకోవడం వరకే ఉండిపోయామని సంతోషించాలేమో. మేము గుంటూరు వాళ్ళంగా కాబట్టి మీరు కొట్టించుకునే బ్యాచ్లో ఉన్నారు, మేము నరికేసే బ్యాచ్, మీరు నరికేసే బ్యాచ్లు కూడా ఉన్నారు. కాబట్టి మరి దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి? మీకు ఏమైనా లోపల భయం పుట్టుకుంటుందా? విమర్శించిన ప్రతి ఒక్కళ్ళని మరి ఆ రకంగా చేయడం అనేది ఎలా చూడాలనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి, నిన్నటి అంశాల గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు మనకి విలేజెస్లోనే ఉంది, సమాజంలో కొంతమంది భగ్న ప్రేమికులను చూస్తుంటాం. ఎవరో ఒక అమ్మాయి మీద ప్రేమ పెంచుకొని, లేకపోతే ప్రేమ పేరుతోటి ఒక పర్వర్టెడ్నెస్ పెంచుకొని అది శాడిజంగా మారి ఆ అమ్మాయి ఇతని ప్రపోజల్ తిరస్కరించి వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంటే, అంటే ఆ కుటుంబం ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడతా ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేక ముందు ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, వీళ్ళ కుటుంబం మంచిది కాదు అని చెప్పని ఆ అవతల వైపు సంబంధం కలుపుకునే వాళ్ళకి ఆకాశరామ ఉత్తరాలు రాస్తారు. వాళ్ళు దాన్ని కూడా పరిగణలో తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే మరుసటి రోజు నుంచి ఈ కాపురం ఎటచాడ కొట్టాలా అని చెప్పని ముత్యాలముగ్గు సినిమాలో టైప్లో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తే ప్రజలు ఎన్డీఏ కూటమికి చేరువ కాబోతున్నారు అనగానే ఎన్డీఏ కూటమి మీద విరుచుకుపడ్డాడు, వాళ్ళ వ్యక్తిత్వాలకు పాల్పడ్డాడు. దోచుకోవటం, తినుకోవటం, పంచుకోవటం వాళ్ళ విధానం అన్నాడు, దుష్ట చతుష్టయం అన్నాడు, యుద్ధానికి సిద్ధంగా అన్నాడు. సిద్ధం సభల్లో వాళ్ళ కటౌట్లు పెట్టి, పంచింగ్ బ్యాగ్లు పెట్టి వాళ్ళ క్యాడర్ చేత వాటిని గుద్దిచ్చాడు. ఎలక్షన్ రోజు ఈవీఎంలు బద్దలుగొట్టిచ్చాడు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. మధ్యలో గులకరాయ ఎపిసోడ్, ఎన్ని రకాల కుయుక్తులు పన్నాలో అన్ని రకాల కుయుక్తులు పన్నాడు. కానీ అంతిమంగా ప్రజలు ఎన్డీఏ కూటమిని కావాలనుకున్నారు. కావాలనుకున్న మరుసటి రోజు నుంచి మొదలుపెట్టాడు. ఇక ఆ రోజే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవి ఈవీఎంలు ట్యాంపరింగ్తో వచ్చింది అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇతను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇక పెళ్లి చేసుకున్న నిమిషం నుంచి ఈ కాపురం ఎటచెడగొట్టాలని చెప్పని ప్రయత్నం చేసినట్టుగానే ఢిల్లీ వెళ్ళి ధర్నాలు పెట్టాడు. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నాడు. అంటే శుభం పలకరా మంక అంటే పెళ్లి కూతురు ఎక్కడ తెచ్చింది అని చెప్పని 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 4 రోజులకు రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమన్నాడు. అంటే ఆయనలో ఉన్న దుగ్ధ, అరే నా పదవి కోల్పోయానే, నా ప్రత్యర్థులు వాళ్ళ పదవుల్లోకి వచ్చారే అని చెప్పని అసూయ అన్నీ కలగలిసి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎట్లా పరిపాలన చేస్తానని నేను చూస్తా అని చెప్పని ఇంకా ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు. ఆయనకు ఒక మీడియా ఉంది, ఒక సోషల్ మీడియా ఉంది, ఆయన్ని అనుసరించే ఇంకొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. వాటిని అడ్డుపెట్టి ఏదో రకమైన విష ప్రచారం చేయాలి అని చెప్పని. కానీ ఇతని అంచనాలకి అందని విధంగా ప్రభుత్వం, ఇతను ఊహించింది ఏంటి అంటే, ప్రభుత్వంలో పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే లోకేష్ పదే చెప్తూ వచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేస్తారు, దాన్ని అడ్డు పెట్టుకొని మేము విక్టింగ్ కార్డు ప్లే చేసి సమాజంలో సానుభూతి రప్పించుకుందాం అనుకున్నాడు. కానీ ప్రభుత్వం సమయం పాటిస్తా ఎవరెవరు ఏం తప్పులు చేశారు అనేది విచారణ చేస్తూ, ఆ విచారణలో నిర్ధారణ అంశాలు ప్రజల్లో చర్చనీయాంశం చేస్తా, ఓహో వీళ్ళు ఇంత అక్రమాలకు పాల్పడ్డారా, ఇన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారా, ఇన్ని వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డారా, ఇన్ని లక్షల ఎకరాల భూములు ఫ్రీ హోల్డ్ నుంచి అక్రమంగా వాళ్ళ పేరిట బదలాయింపు చేసుకున్నారా
అనే ఒక్కొక్క వాస్తవం ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరుతూ ఉంది రోజు రోజుకి. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎన్నికల్లో ఓడించారు, మళ్ళీ అధికారం దక్కించుకోవాలి అని అంటే అంతిమ నిర్ణేతలు ప్రజలే కదా. ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? మళ్ళీ 2029లో ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈలోగా ప్రజలకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా మిమ్మల్ని ఎట్లా భరించారో 5 సంవత్సరాల పాటు వాళ్ళని కూడా భరించే తీరాలి. అవును, ప్రజలకు అవకాశం వచ్చేది 5 సంవత్సరాల తర్వాతే. ఆ మాత్రం వేచి చూసే పేషెన్స్ కూడా ఈయన దగ్గర లేదు. కనీసం ఏ ప్రతిపక్షం అయినా ఏం చేస్తానంటే అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత టైం ఇస్తారు. అవును, 1 సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళ పరిపాలనలో జరుగుతున్న లోపాలు, వాళ్ళు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోకపోతుంటే వాటిని, అక్కడ ఏదైనా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటే వాటిని, అలాగే తమకి అవకాశం ఇస్తే తాము ఏం చేస్తామనే విషయాలు ఒక్కొక్కటిగా ప్రజలకు చెప్పుకుంటా ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. అంతిమంగా నిన్న ఓడించిన ప్రజలే మళ్ళీ రేపు మిమ్మల్ని గెలిపియాలి. అంతేగాని వేరే గ్రహాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి మీకు ఓట్లు వేయరు. ఇదేం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక కాదు ఆ రోజు బస్సుల్లో తరలించుకు రావడానికి. అవును, అటువంటి పేషెన్స్ లేకుండా చాలా ఇంటాలరెంట్గా రకరకాల వ్యూహాలు పన్నుతూ ఉన్నాడు. మొన్నటికి మనం చూసాం, ఫాస్టర్ ప్రవీణ్ అనే అతను చనిపోతే ఆ మరణాన్ని అడ్డు పెట్టుకొని కోస్తా ప్రాంతంలో మత విద్వేషాలు పెంచాలని చెప్పని కుయుక్తులు బన్నారు. అవును, ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు మొత్తం సమాచారాన్ని సేకరించి జరిగిన వాస్తవ దృశ్యం ఇది, ప్రవీణ్ ఈ విధంగా ప్రయాణించాడు, ఈ విధమైన ప్రమాదాలు అతను ఎదుర్కొన్నాడు అని చెప్పనే పూర్తి సమాచారం ప్రజలకు చేరువ చేసిన తర్వాత, వాస్తవం ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత, ఆ కుటుంబం కూడా రిలీజ్ అయిన తర్వాత ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాల. అవును, దాంతో ఏంటి, ఇంకా ఇమ్మీడియట్గా రాయలసీమ మీద ఫోకస్ చేశారు. రాయలసీమలో 2019 ఎన్నికల నాడు ఇతనికి అండదండలు అందిస్తూ వచ్చిన రెడ్డి సామాజిక వర్గం 2024 ఎన్నికల్లో ఈ నుంచి దూరం జరిగారు. అవును, ఈయన మీద వాళ్ళు ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేని ఒక అసమర్థ పాలకుడిగా వాళ్ళు రిలీజ్ అయ్యారు కాబట్టి ఈయన్ని డిజోన్ చేసుకున్నారు. అది డైజెస్ట్ కాటల్లో ఆయనకి. ఎలా అయినా సరే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం కనుక నా దగ్గరికి వస్తే రైతువారీగా గ్రామాల్లో ఆధిపత్యం ప్రదర్శించగలిగే వాళ్ళు, స్థానిక సంస్థల నుంచి రాజ్యాధికారం చెలాయించే అవకాశం ఉన్న వర్గం మళ్ళీ గనక తనకు చేరువైన పక్షంలో రాయలసీమ ప్రాంతాన్ని మొట్టమొదటగా పొజిషన్ ఇక్కడ సెక్యూర్ చేసుకుంటే తర్వాత కోస్తా ప్రాంతం మీద దృష్టి పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఎలా అయినా సరే రెడ్డి సామాజిక వర్గం చేరువు కావాలి అని అంటే 2019 నాటి అన్ని కార్డులు వాడేశాడు. ఆ కార్డులన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ప్రజలు స్వతహాగా వాళ్ళకు వాళ్ళు రిలీజ్ అయ్యి ఇతను డిజోన్ చేసుకున్నారు. ఇప్పుడు నేను అద్భుతమైన పాలన ఇస్తా, నేను పారిశ్రామికీకరణ పెంచుతా, నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తా అని చెప్పని వినే స్టేజ్లో ప్రజలు లేరు. అవును, ఎందుకంటే ఆఖరికి డ్రిప్ పరికరాలు కూడా ఇలా వాళ్ళకి అవును, పరిశ్రమలు రప్పించకపోగా ఉన్న పరిశ్రమలు ఎలగొట్టాడు. ఇటువంటి నేపథ్యంలో ఈ పప్పులు ఇంకా వాళ్ళ దగ్గర ఉడికే పరిస్థితి కనపట్టల్లా. అంటే మాటలతోటి వాళ్ళని మభ్యపెట్టడానికి ఆస్కారం కలిగేటలా కనపట్టల్లా. ఇంకా ఉన్న మార్గం ఏంటి, ఎమోషన్స్ ఫ్లేరప్ చేయాలి, ఉద్రిక్తతలు పెంచాలి. ఆ ఉద్రిక్తతలు పెంచడానికి ఉన్న మార్గం ఏంటి అంటే ఆయన మొత్తం ఎంచుకుంటే రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం కనిపిస్తూ ఉంది. పరిటాల కుటుంబాన్ని కనుక రెచ్చగొట్టి, పరిటాల కుటుంబానికి ప్రత్యర్థులుగా ఉన్న తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి, పరిటాల రవి గారి హయాంలో ఆ రోజు ఫ్యాక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఓబులరెడ్డి కుటుంబం, మద్దల చెరువు సూరి కుటుంబాలను కనుక ఈ ఉచ్చులోకి లాగగలిగితే, పరిటాల వర్సెస్ ఈ రెడ్డి నాయకులుగా అక్కడ కన్వర్ట్ చేయగలిగితే కమ్మ వర్సెస్ రెడ్డిగా ఆ పోలరైజేషన్కి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, అంటే ఇక మొత్తం 2019 వ్యూహమే మళ్ళీ అప్పుడు కూడా అంతే కదా, కమ్మవారికి వ్యతిరేకంగా అది రాష్ట్రం మొత్తం వర్కౌట్ అయింది. ఓకే, ఇప్పుడు మొత్తం రాయలసీమలో ఆయనకి సానుకూలంగా కనిపిస్తున్న ఒకే ఒక నియోజకవర్గం రాప్తాడు. ఎందుకంటే అక్కడ పరిటాల కుటుంబ ఆధిపత్యంలో రాజకీయం కొనసాగుతూ ఉంది కాబట్టి వాళ్ళతో కనుక ఘర్షణపూరిత వాతావరణం సృష్టించిన పక్షంలో దాన్ని ఉపయోగపెట్టుకొని చూసారా మన రెడ్ల మీద దాడి జరుగుతూ ఉంది అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేసి తద్వారా ఆ ఎమోషన్ని మొత్తం రాయలసీమకి విస్తరింపజేయాలనేది ఒక లక్ష్యం. 100కి 100 పాళ్ళు ఈ కుట్రకోణంతో గత కొన్ని వారాలుగా
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ద్వారా పరిటాల సునీత గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. నీ మొగుడు అనే పదంతో ఒక మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత శాసనసభ్యురాలను ఉద్దేశించి ఆ విధమైన పదజాలం వాడుతున్నాడు అని అంటే ఏ ఉద్దేశంతో? ఖచ్చితంగా అక్కడ పరిటాల సునీత గారు రెచ్చిపోవాలి. వాళ్ళ అనుయాయులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీదకి దాడికి రావాలి. ఆ దాడికి రాగానే చూసారా మన వాళ్ళ మీదకి దాడికి వచ్చేస్తున్నారు. అంటే అతని స్ట్రాటజీ మళ్ళీ తిరిగి కులపరమైన పోలరైజేషన్ కోసం. నిన్న కురుబ లింగయ్య మరణం నేపథ్యంలో తనని పరామర్శకు వచ్చాడు. మీరు గమనించుకుంటే ఆ మధ్య ఒకసారి వినుకొండలో రషీద్ అనే కుర్రాడు హత్యకు గురైతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలో బయలుదేరి 105 కిలోమీటర్ల దూరం వినుకొండ 105 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 7.5 గంటల పాటు సాయంత్రం 5:40 అక్కడికి రీచ్ అయ్యాడు. 7 గంటల 40 నిమిషాల పాటు 105 కిలోమీటర్లు ప్రయాణించడానికి, అంటే గంటకు 12-13 కిలోమీటర్ల చొప్పున. ఏంటి ఊరేగింపులు, ఈయనకి స్వాగత సత్కారాలు, ఏం ఘనకార్యం చేసావని ప్రజలు చేత్కరించి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి కల్పిస్తే జనరల్గా అటువంటి మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు మన ఇళ్లలో పిల్లలు ఎవరైనా ఎగ్జామ్ ఫెయిల్ అయితే 4 రోజుల పాటు అసలు పెద్దాళ్ళకి మొహం చూపించడానికి సిగ్గుపడతారు. ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చి బయటికి పిలుస్తుంటే కూడా బయటికి రారు, గదిలోనే ఉంటారు. అంటే ఒక ఫెయిల్యూర్ అనేది ఒక చిన్న పిల్లాడినే అవమానకరంగా ఫీల్ అయ్యే పరిస్థితులు మనం అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నప్పుడు అంతటి ఘోరవటం ఎదురైన తర్వాత ఎవడైనా సరే నీ కోసం గజమాల సిద్ధం చేసి టపాకాయలు కాలుస్తూ ఉంటే ఒరే నాకు సిగ్గు లేదనుకుంటున్నారా, మీకు లేదనుకుంటున్నారా? మనం ఏం ఓడిపోసామనరా? మనల్ని ప్రజలంతా ఓడించారు. 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఎలక్షన్స్ అప్పుడే ఆడవలేదు, కానీ ఇప్పుడేంట్రా ఈ టపాకాయలు ఏంటి, ఈ మేళతాళాలు ఏంటి, మూసుకొని నడవండి అని చెప్పని తన శ్రేణులకి మందలించి మార్గనిర్దేశనం చేయాలా? అసలు ఆలోచనే లేదు. వాళ్ళు దండలేయటం, ఈయన ముసుముసుల్లో నవ్వుకుంటా దండలు వేయించుకోవటం, ఊరేక్కుంటా. పోనీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఒక హత్య గావించబడ్డ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నావు. ఏమన్నా పెళ్ళిళ్ళకో పేరెంటాలకో ఏమన్నా ఓపెనింగ్లకు వెళ్తున్నావా? లేదు ఏమన్నా గెలిచి విజయోత్సవం చేసుకుంటున్నావా? అదేవిధంగా నిన్న కూడా కురుబలింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చావు. అసలు అన్ని వేల మంది జనాన్ని ఎందుకు సమీకరించావు? అదే కదా, డబ్బులు ఇచ్చి. పైగా అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని వాళ్ళ శ్రేణులు భుజాల మీదకి ఎత్తుకొని, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓడిపోయి ఉన్నాడు. మొత్తం ఆ జిల్లాలో ఒక్క సీటు రాలేదు మీకు. 2 ఎంపీ స్థానాలు, మొత్తానికి మొత్తం ఎమ్మెల్యే స్థానాలు ఘోరంగా ఓడిపోయారు మీరు. క్లీన్ స్వీప్. ఇంకా ఏమి పొడిసి ఏమి ఇరగదీసామని చెప్పని ఆ విజయోత్సవాలు. అదే కదా, అసలు విజయోత్సవం చేసుకునే సందర్భం అది. తర్వాత ఇంకొక అంశం, ఇందాక నేను చెప్పిన రషీద్ కుటుంబాన్ని, నేను లింగయ్య కుటుంబాన్ని పరామర్శించావు. నేను ఇవాళ పేపర్లన్నీ తిరగేసా. ఎక్కడన్నా ఏదన్నా ఒక మూలనన్నా కానీ ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు, ఒక 5 లక్షలు, ఒక 10 లక్షలు ఏమైనా సహాయం చేసుంటాడేమో చూద్దామని చెప్పని ఈ ప్రోగ్రామ్కి కోట్లు ఖర్చు పెట్టారు. మనం చూసాం వార్తల్లో కూడా. 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి కారుల్లో తరలించుకొచ్చారంట జనాన్ని. అవును, దానికైతే అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు కదా. మొత్తం 6 కోట్లు ఖర్చు చేశారని సోషల్ మీడియాలో తిరుగుతోంది. 6 కోట్లు కాదు, 60 లక్షలే అనుకుందాం. 60 లక్షల రూపాయలు ఆ ప్రోగ్రామ్కి ఖర్చు పెట్టారుగా. ఒక 6 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సహాయం చేస్తే ఏమి నొప్పి? అదే కదా. ఇవాళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెద్ద కాంట్రాక్టరు. ఈ జగనన్న కాలనీలు లేఅవుట్లు కాంట్రాక్ట్ తీసుకొని అడ్వాన్సులు దిగమింగాడు కానీ ఇళ్ళకి పూర్తి చేయాల. అతని మీద బోల్డ్ ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ విచారణ జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా అనవసరంగా కాలయాపన చేస్తూ ఉంది. ఇటువంటి ఆరోపణలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఇవాళ బాహాటంగా సమాజంలో విద్వేషాలు పెంచే విధంగా ఈ విధంగా మీ నాయకుల మీద విద్వేష ప్రచారాలు చేస్తా ఉద్రిక్తతలు పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట వాళ్ళ చిట్ట మొత్తం బయటపెట్టండి. వాళ్ళు ఏమేమి తప్పులు చేశారో వెలికి తీయండి. తీసుకెళ్ళి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టండి. ఎవడు బట్టలు ఉడదీస్తారో తేలుద్ది. ఇవాళ అక్కడ జరిగిన సంఘటన వేరు, దాని నుంచి వీళ్ళు ఆశిస్తున్నది వేరు. ఇక్కడ లింగయ్య కుటుంబం పట్ల సానుభూతి లేదు, లింగయ్య కుటుంబానికి ఏదో సహాయం చేయాలనే ఆలోచన లేదు. ఆ సాకుగా వీళ్ళు ప్రజల్లోకి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఆయన ఆలోచన ఏంటి, ఆయన వ్యవహార శైలి ఏంటి అనేది తెలుసు కాబట్టి వీళ్ళకి ఆయన్ని పొగడతారు, ఆయన్ని భుజాలకు ఎత్తుకుంటారు, సీఎం అంటారు. మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం ఎన్నికలకు ముందు. ఆయన ప్రోగ్రాముల్లో సీఎం అంటే ఆయన ఏం చెప్పేవాడు, ఎవరైనా నన్ను 2 చోట్ల ఓడించి కూర్చోబెట్టి ఓట్లేసేటప్పుడు వేయలేదు కానీ ఇప్పుడేంట్రా సీఎం అని చెప్పని, రేపు రోజున ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన తర్వాత అప్పుడు మాట్లాడి ఏం మాట్లాడినా కూడా అని చెప్పని వాళ్ళ క్యాడర్ని మోటివేట్ చేసేవాడు. ఇప్పుడు ఈయనైనా సరే, అరే బాబు నిన్నగాక మొన్న ఘోరంగా ఓడిపోయినారా మనం, సీఎం అని చెప్పని ఈ పిలుపులు ఈ కేకలేంటి, రేపు రాబోయే ఎన్నికలు గెలిపించినాక అప్పుడు మాట్లాడుతురు, ఈలోపు మాట్లాడుకుంటుంటే మీకేమో కానీ నాకు సిగ్గుగా ఉందని చెప్పని చెప్పాలి. ఈయన చెప్పడు, ముసుముసు నవ్వులు నవ్వుకుంటా ఉన్నాడు వాళ్ళు పిలుస్తుంటే. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్సెస్ పరిటాల సునీత అని చెప్పేసి కులాల మధ్య రెడ్ల మీద దాడి జరిగిపోతోందని చెప్పేసి చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నం, ఒక పక్క వ్యూహం. మరి ఇదేంటి, పోలీసుల బట్టలు వడదేస్తా, యూనిఫామ్లు వడదేస్తా, వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకేస్తా మేము అంటే, పోలీసుల మీద దాడి, దాని వెనక ఉద్దేశం ఏంటంటారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, పోలీసుల మీద ఈ రకమైన ఏకపక్ష దాడి చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజికల్గా తమ శ్రేణుల తప్పులని పోలీసులు వెలికి తీయకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓకే, అంటే మేము సోషల్ మీడియాలో దుర్మార్గ పోస్టులు పెడతాం, మేము భూములు ఆక్రమిస్తాం, మేము ప్రకృతి వనరులు అడ్డగోలుగా లూటీకి పాల్పడతాం, మేము దాడులు దౌర్జన్యాలకు పాల్పడతాం, కానీ మా జోలికి పోలీసులు మాత్రం రావడానికి వీల్లేదు. పోలీసులు మా జోలికి వచ్చారా, మీరు తెలుగుదేశం ఏజెంట్లే, మీరు చంద్రబాబు నాయుడికి సెల్యూట్ చేస్తున్నారు తప్ప మీ నెత్తి మీద ఉన్న 4 సింహాలకు సెల్యూట్ చేయటంలా. అలా చేశారు కాబట్టి మిమ్మల్ని బట్టలోడు తీసి నుంచో పెడతా. ఇది పోలీస్ వ్యవస్థ భయపడే అవకాశం ఉందంటారా? ఇది 1కి 10 సార్లు ఇదే విధమైన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి మొట్టమొదటిగా ఈ పదం వాడాడు. వాడిన ఆయన ఇవాళ ఆయన మీద కేసు అయ్యేటప్పటికి పారిపోయాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతకాలం రెస్క్యూకి వస్తాడో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద పుట్టిన ఆరోపణలు ఉన్నాయి, అతని పాలనా హయాంలో చేసిన తప్పులు 1,00,000 ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఎవరిని బట్టలు తీస్తారో నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా ఈ ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పోలీసుల మీదకి ఎట్లాగా ఎగబడి దూషిస్తూ ఉన్నాడు. అసలు పోలీసింగ్ అంటే ఏంటో మొట్టమొదటి వాళ్ళకి రుచి చూపించాలి. ఇవాళ డ్యూటీలో ఉన్న అధికారుల్ని వాళ్ళ మోరాలిటీ దెబ్బతీసే విధంగా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ స్థాయి ఏదైనా కానీ, వాళ్ళకేం కొమ్ములు లేవు, కాళ్ళకి గిట్టలు లేవు, వాళ్ళు కూడా ఈ సమాజంలో పౌరులే, ప్రజల చేత ఎన్నిక కాబట్ట ప్రజాప్రతినిధులు అయిన మాత్రాన ఇవాళ ప్రభుత్వంలో ఒక విభాగానికి సంబంధించిన అధికారుల్ని మేము ఏవైనా మాట్లాడతాం, మేము బెదిరిస్తాము, దౌర్జన్యాలకు పాల్పడతాము అని చెప్పి వైఖరి ప్రదర్శిస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా మొట్టమొదటి కేసులు నమోదు చేయాలి. నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మీద కూడా కేసు నమోదు చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఏం ఎంచుకుంటా ఉన్నాడు, నిన్నటి ప్రెస్ మీట్లో చాలా కోణాలు ఆవిష్కరించాడు ఆయన ప్రెస్ మీటు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకున్నాడు, ఒక్కో పేజీ తిరగేస్తా ఆ స్క్రిప్టులో ఉన్న అంశాలే మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన నిన్న ఏం చెప్పాడు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ శ్రేణులు ఎవరెవరు హత్యలకు గురయ్యారు, ఎవరెవరి మీద హత్యాయత్నాలు జరిగినాయి అని చెప్పని లిస్టు చదివాడు. మొత్తం ఎన్ని కేసులు మెన్షన్ చేశాడు, హార్డ్లీ 10 నుంచి 15 మంది. కానీ ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన 4 రోజులకి ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పాడు, 4 రోజులకే 36 హత్యలు జరిగినాయి అన్నాడు, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నాడు, 300 హత్యాయత్నాలు జరిగినాయి అన్నాడు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనాయి అన్నాడు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి అన్నాడు 4 రోజులకే. మరి ఇప్పుడు 9 నెలలు నిండి 10వ నెల పూర్తిగా వస్తున్న సందర్భంగా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏంటి, మరి మొత్తం 15 ఇన్సిడెంట్లే మెన్షన్ చేశావు. అది నిజమా, ఇది నిజమా? ఇవాళ పేర్లతోటి కూడా స్పెసిఫిక్గా చెప్పేవారంటే ఇదే నిజం. అంటే మరి ఆ రోజు జాతీయ మీడియా ముందు తప్పుడు సమాచారం ఎందుకు డిస్క్లోజ్ చేసావు, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడానికి ఎందుకు ప్రయత్నం చేసావు, రాష్ట్రంలో నెలనాడు ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పనే అత్యుత్సాహ ప్రదర్శన ఎందుకు చేసావు? అంటే నీకు అక్కడ ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవటం అనేదాన్ని, ఈ కూటమి పార్టీలని ప్రజలు ఎన్నుకునే వాళ్ళు ప్రభుత్వంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని నీ అసూయ, కడుపు మంట ఆ విధంగా బహిర్గతం చేసుకున్నావు. నిన్నటికి నిన్న ఏ సంఘటన జరిగినా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే జరిగిందంటున్నావు. మరి ఇవాళ
మీ పార్టీ శ్రేణుల ద్వారా జరిగే సంఘటనలకు మీరే బాధ్యులా? ఉమ్. అది కూడా అడ్మిట్ అవ్వండి మీరు. పార్టీ అధినేతగా ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు అయి ఉంటే ఉమ్. ఇవాళ మీ పాలనా హయాంలో జరిగిన చాలా లోటుపాట్లు, భూ ఆక్రమణలు, మద్యం అరాచకాలు, మైనింగ్ ఇర్రెగ్యులారిటీసు, ఉమ్. అటవీ భూముల ఆక్రమణ, అటవీ సంపద తరలించుకుపోయినాయి, రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. ఉమ్. అవును. మరి నిన్నటికి నిన్న 100 మేజర్ పంచాయతీలకు సంబంధించి సుమారుగా 100 కోట్ల రూపాయల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్టుగా వార్తలు వచ్చినాయి. ఉమ్. మరి మీ పాలనా హయాంలో జరిగిందే కదా. మరి వాళ్ళ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉండి మీ సతీమణి యాజమాన్యంలో ఉన్న సాక్షికి 100 కోట్లు కట్టబెట్టాడని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ మీ పాలనా హయాంలో జరిగినాయి కదా, మీరే కదా బాధ్యులు. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిది బాధ్యత అయితే వాటన్నిటికి కూడా మొట్టమొదటి మీదే బాధ్యత. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తప్పులకి బాధ్యుడిని చేసి ఆయన్ని కోర్టుకి వచ్చి సంజాషించుకునే స్టేజ్లో ఉంచాలి తప్ప ఆయన్ని ఇదే విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి, భావప్రకటన స్వేచ్ఛ, రాజకీయాలు క్లీన్గా జరగాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే విధంగా ఎలో చేస్తూ ఉంటే ఆయన ఈ డిస్ట్రక్టివ్ రాజకీయాన్ని ఎంచుకుంటా ఉన్నాడు. ప్రభుత్వం సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యకర రాజకీయం కొనసాగటం ఇష్టం లేదు. ఆయన అనారోగ్యకర విధానాలతోటి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అక్కడ తిరిగి మళ్ళీ ఫ్యాక్షన్ వాతావరణం పెరగాలి అని కోరుకుంటున్నాడు. తద్వారా తన రాజకీయ ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాడు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న కురుబ లింగయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చావు. సుధాకర్ యాదవ్ ఎస్ఐ అతన్ని వాడు వీడు అని సంబోధిస్తా బట్టలుడు తీసి నిల్చోబెడతా అంటున్నావు. అదే సుధాకర్ యాదవ్ మరి నిన్న నీకు గట్టిగా రిటార్డ్ ఇచ్చాడు, సమాధానం చెప్పాడు. ఇదేమో అరటికాయ తొక్క కాదు ఒలిసి అక్కడ పడేయటానికి బట్టలు ఊడదీయటం అంటే, మాకేమి రికమెండేషన్ మీద వచ్చిన ఉద్యోగాలు కాదు ఇది. మేము ఫిజికల్ రిటర్ను అన్నింటినీ క్లియర్ చేసుకొని మా సామర్థ్యం ప్రాతిపదికగా మాకు దక్కిన ఉద్యోగాలు ఇవి, మేము డ్యూటీకి కట్టుబడే పని చేసామని చెప్పని అతను సమాధానం చెప్పాడు. సిగ్గుతో తలంచుకోవాలి. ఒక ఎస్ఐని పట్టుకుని వాడు వీడు అన్నావు, ఆయన కొంచెం సంస్కారయుతంగా మిమ్మల్ని తిరిగి వాడు వీడు అనలా, అంతే అనుంటే తలక్కడ పెట్టుకునేవాడివి. నిన్న కార్మూర్ నాగేశ్వరరావు అన్నాడు కదా, మన ఇళ్ళకి వాళ్ళ ఇల్లు ఎంత దూరమో వాళ్ళ ఇళ్ళకి మన ఇల్లు కూడా అంతే దూరం అని చెప్పని. మరి మీరు అతన్ని వాడు అన్నప్పుడు అతను తిరిగి మిమ్మల్ని అంటే ఎంతసేపు అని? ఖచ్చితంగా అంతే కదా, ఒక్క సెకండ్ పట్టదు. కానీ వాళ్ళు మీరు చేసిన పదవులకి ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఎమ్మెల్యే పదవికి గౌరవం ఇచ్చి ప్రజల చేత ఎన్నిక కాబట్ట ప్రజాప్రతినిధిగా మీకు విలువిస్తున్నారు. ఆ విలువను మీరు కూడా కాపాడుకుంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. అంతేగాని నాకు మాత్రమే మర్యాద ఇవ్వాలి, నేను మాత్రం ఎవరినైనా సరే చులకన చేస్తాను అని చెప్పానంటే మర్యాద మీకేం పేటెంట్ కాదు. ఎదుటివాడు తిరిగి ఒక్క మాట అనటం స్ప్లిట్ సెకండ్ పని. అవును. ఆ తర్వాత మీ తల గోడకేసి కొట్టుకున్నా కూడా మీ పరువు ప్రతిష్టలు వెనక్కి రావు. ఆ స్థితి నుంచి మిమ్మల్ని మీరు గౌరవప్రదంగా మలుచుకుంటారా, లేదు ఇదే దిగజాడు ప్రవర్తన, ఇదే విధమైన హింసావాదాన్ని ప్రేరేపించే రాజకీయాన్ని ఎంచుకుంటారా అనేది మీకు మీరే ఆలోచించుకోండి. రైట్ సార్. ఇక మనం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కారుమూరు నాగేశ్వరరావు వ్యాఖ్యలు, గుంటూరు అవతల ఉన్న వాళ్ళని నరికేస్తారట, యువతలు ఉన్న వాళ్ళని అయితే ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి కొడతారట. ఏంటి అసలు ఈ మనిషేనా ఈ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అనుభవించింది, ఈ మనిషేనా మంత్రిగా చేసింది అనేటటువంటి సందేహం అయితే కలుగుతుంది. ఏం చేయాలంటారు ఇలాంటి వ్యాఖ్యలకు అసలు? అంటే అధికారం చేతిలో ఉన్న రోజున ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల అక్రమాలకు పాల్పడ్డాడు అని చెప్పని నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ పరంగా అతన్ని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టకుండా ఇంకా వీళ్ళని పెద్ద మనుషులుగా రోడ్డు మీద తిరగనిస్తున్న పాపం ఇవాళ సమాజం ఆ భారం మోస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తా ఉన్నా నేను ఇక్కడ. ఇదే కారుమూరు నాగేశ్వరరావు తణుకు మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల అక్రమాలకు పాల్పడ్డాడు. అతను మంత్రిగా కొనసాగిన రోజున రాజధాని ప్రాంత రైతులు అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర సంకల్పించుకొని వాళ్ళ దాన్ని వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే తణుకులో వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డాడు. అది ఇతను ఆద్యుడైతే
రాజమండ్రి వెళ్ళేటప్పటికి అది మరింత ఎక్స్ట్రీమ్కి చేరింది. రైతు మహిళల మీద దాడులు. వాళ్ళు దేవస్థానానికి పాదయాత్రగా వెళ్తుంటే మీ ఐడియాలజీతో వాళ్ళు డిఫర్ అయ్యి ఉండొచ్చు. మీ ప్రభుత్వానికి వాళ్ళు నిరసన తెలియజేసి ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇవాళ మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రభుత్వం ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా మీ భావ ప్రకటన స్వేచ్ఛని ప్రభుత్వం అనుమతిస్తుంది కదా. ప్రభుత్వమే మీ మీద నిర్బంధకాన్ని ప్రయోగించడం లేదు కదా. అటువంటిది ఏదో మీకు అన్యాయాలు జరిగిపోయినట్టు, ఘోరాలు జరిగిపోయినట్టు, నిజంగానే ప్రభుత్వం కనుక నిర్బంధకాండ, రాజకీయ కక్షపూరిత చర్యలకి పాల్పడి ఉన్నట్టయితే ఈ పాటికి మీరు కటకటాల వెనక ఓసా లెక్క పెడతా ఉండాలి. 100 కోట్ల రూపాయల టీడీఆర్ అక్రమాలకు పాల్పడ్డావు. అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి కురుబల్ లింగయ్య కుటుంబాన్ని పరామర్శించాడు. అక్కడ సుధాకర్ యాదవ్ ఎస్ఐని దూషించాడు. ఇక్కడ ఇతను కూడా కారుమూరి నాగేశ్వరరావు కూడా యాదవ్. ఇతని చేత హింసని ప్రేరేపించే వ్యాఖ్యలు చేపించాడు. మాజీ మంత్రి, మాజీ జడ్పీ చైర్మను, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ప్రజా జీవితంలో కొనసాగుతున్న, చట్టసభలకు ఎన్నికై ఉండి పాలకుడుగా క్యాబినెట్కి రిప్రజెంట్ చేసిన వ్యక్తి నేను అతను చేసిన వ్యాఖ్య ఏంటి? గుంటూరు నుంచి యువతల వాళ్ళని, అంటే కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి కొడతారంట, గుంటూరు నుంచి పై వాళ్ళని నరికేస్తారంట. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత సుమోటోగా ప్రభుత్వం అతని మీద కేసు నమోదు చేయాలి. అంటే వీళ్ళకి ఒకటి ఉంది, గతంలో కూడా ధాన్యం సేకరణ సందర్భంగా రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పని ఒక రైతు, ఈయన అప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నాడు, ఈయన కన్సర్న్ మినిస్టరు, ఈయన దగ్గర ప్రస్తావిస్తే రైతును పట్టుకుని అరే ఎర్రిపప్ప అన్నాడు. మమ్మల్ని ఏం చేయమంటారు ఎర్రిపప్ప అన్నాడు. విలేకరులు అదేంటండి రైతులను పట్టుకుని ఎర్రిపప్ప అంటారు అని అంటే, ఎర్రిపప్ప అంటే అదేమి దోషణ కాదు, మా దగ్గర బుజ్జికన్నా అంటాము, బుజ్జికన్నా అని చెప్పని ముద్దుగా పిలవటము అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు మరి ఇళ్లలోంచి లాక్కొచ్చి కొట్టడాలు, ఈ నరికేసే ప్రస్తావన గురించి రేపొద్దున అడిగారనుకో, అరే అదేముంది బావబామర్దులు సరసం ఆడుకుని చందనం పూసుకున్న టైప్ అది మా దగ్గర, ఒకరికొకళ్ళు వసంతం ఆడుకుంటా కాస్త అయ్యి పూసుకుంటుంటారు కదా, ఆ టైపు సరసం ఆడుకోవటం అది మీకు హింస కనపడిందేమో అందులో అని చెప్పని సమర్థించుకుంటాడు. అంటే నరం లేని నాలుగు కదా, ఎటు మడతేసినా చెల్లుబాటు అవుద్దని చెప్పని రాజకీయ నాయకుడు ఒరిజినల్ వ్యవహార, అంటే అందరు రాజకీయ నాయకులు అట్లా ఎందుకున్నారు? ఎవరిని నరుగుతావు నువ్వు? ఎవరిని నరగలుగుతావు? విమర్శించిన గుంటూరు నుంచి పైన ఉన్న వాళ్ళందరినీ నరికేస్తావా? ప్రయత్నం చేసి చూడుకొని ఎవరిని ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి కొడతావు? అంటే నీ ఎదురుగా ఉన్న రాజకీయ పక్షాల వాళ్ళేం దద్దమ్మలు అనుకుంటున్నావా? వాళ్ళేం చేతగానే వాళ్ళు అనుకుంటున్నావా? అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే దానికి స్పందనగా ఇప్పుడు నేను మాట్లాడినట్టే, ఎవరిని నరుగుతావు నువ్వు రా చూసుకుందాం అని చెప్పని వీళ్ళు కూడా అనాలి. అది వీధి పోరాటాల స్థాయికి దిగాలి, ఘర్షణ వాతావరణం చెలరేగాలి, ఒకళ్ళు ఇద్దరిని చంపేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టింపబడాలి. ఎందుకంటే అదే జిల్లాలో మొన్న ఫాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డు పెట్టుకొని ఆ ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లోనే కొవ్వూరు దగ్గర ప్రవీణ్ మరణం జరిగింది. దాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా ఉద్రిక్తతలు పెంచాలని చెప్పని ప్రయత్నం చేశారో చూసాం. అప్పటికప్పుడు కలుగుల్లోంచి ఎలికలు బయటకు వచ్చినట్టుగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఇది హత్యే, ఇది హత్యే, ఇది హత్యే, ఓచకోతకు వస్తాం నా కొడకల్లారా, అసలు ఎంత రెచ్చిపోయి వీరంగాలు వేశారు. అంటే దాని మాస్టర్ మైండ్స్ అంతా వీళ్ళే. ఖచ్చితంగా వైసీపీ పార్టీతోటి అటాచ్డ్గా ఉన్న అజయ్ అనే ఫాస్టరు గతంలో వైసీపీ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశానని అతనే చెప్పుకున్నాడు. ఈ బెన్నీ లింగం అనే ఫాస్టరు వైసీపీ మైనార్టీ విభాగంలో అతను కీలక పదవిలో ఉన్నాడు. వైసీపీ ఎజెండానే ఈ ఉద్రిక్తతలు పెంచడం, దాంట్లో భాగంగానే ఆ రోజేమో ఫాస్టర్లను పంపించారు. సహజంగా బీసీలు ఎస్సీలు ఉంటారు ఎక్కువగా. ఇప్పుడు బీసీ నాయకుడు ఇతన్ని పంపించి ఈ ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి కొట్టడాలు,
ఈ నరికేటాల ప్రస్తావన ఇతనితో చేపిస్తున్నారు. దానికి స్పందనగా ఇటువైపు పార్టీ నుంచి ఎవరైనా స్పందిస్తే రారా ఎవరిని నరుకుతావో చూస్తా అని చెప్పని ఆవేశంతో ఎవడైనా ముందుకొచ్చి మాట్లాడితే చూసారా బీసీ నాయకుల మీదకి ఎగబడుతున్నారంటారు. చూసారా మావాడు ఏదో అన్నాడే అనుకో మీరు దాడులు చేస్తున్నారా అంటారు. అంటే ఏంటి, మొట్టమొదటగా సమాజాన్ని అస్థిరపరచాలి, శాంతి భద్రతలకు విఘాతం కలగాలి. ప్రభుత్వం లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది, రాష్ట్ర బ్రాండింగ్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న ప్రోగ్రెసివ్ స్టేట్గా తమిళనాడు తర్వాత సెకండ్ హైయెస్ట్ పర్సంటేజ్ అంటే గ్రోత్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ అయి ఉంది. ఎలా వీళ్ళు అభివృద్ధి చేస్తారు? అసలు మనం ఉన్నాం కదా, మనం ఎట్లా జీర్ణిస్తాం వీళ్ళని? సమాజంలో ప్రజలు ఓడించినా సరే సూర్యకేలాడుతున్న గబ్బిలల్లాగా మనం ఉన్నాం కాబట్టి మనం మాత్రం సమస్య లేదు. వీళ్ళ అభివృద్ధి ఎలా జరుగుద్ది, వీళ్ళు సంక్షేమాన్ని ఎలా ఇస్తారో మనం చూస్తాం. రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసేస్తే రాష్ట్రం వైపు ఏ పెట్టుబడిదారుడు వస్తాడు? పెట్టుబడిదారుడు రాలేదు. సంక్షేమాన్ని ఎలా వీళ్ళు అమలు చేయగలుగుతారు? అంటే అభివృద్ధి జరగకపోతే, సంపద సృష్టి జరగకపోతే, మనం సృష్టించిన ఆర్థిక విధ్వంస నేపథ్యంలో లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద ఉండగా వీళ్ళు అయితే అప్పులు తేవాలి, అప్పులు కూడా పుట్టించే పరిస్థితి లేదు. ఇంకా ఉన్న కాడికి మనమే పిండేసాం. ఇంకా ప్రభుత్వానికి అప్పులు కూడా అదనంగా దొరికే ఆస్కారం లేదు. లేనప్పుడు ఒక డిఫాల్ట్ ప్రభుత్వంగా ఇది మిగలాలి. ఇవాళ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఇవాళ ఇటువంటి వాళ్ళ విషయంలో ఇదేదో రాజకీయ ఉపన్యాసంలే, ఈ చిన్న చిన్న వాటికి మనం ఏం స్పందిస్తాము అని అంటే చిలికి గాలివానగా మారేది ఇటువంటి వ్యాఖ్యలే, ఇటువంటి వైఖరే. రేపేదో పెద్ద సమస్యకి దారితీసే కుట్రలో భాగంగానే వీళ్ళందరూ ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సుమోటోగా స్పందించి అతను నిన్న చేసిన వ్యాఖ్యల మీద కనుక కేసులు నమోదు చేయకపోతే రేపు ఇంకొకడు బాహాటంగానే ఇళ్లలోంచి బయటకు లాక్కొచ్చి కొట్టే ప్రయత్నం చేస్తారు, ఇంకెవరినో నరికే ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటగా ఇటువంటి వాళ్ళని కట్టడి చేసి తీరాలి. శాంతి భద్రతలు కాపాడబడాలి అని అంటే, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతినకుండా ఉండాలి అని అంటే సమర్థవంతమైన పోలీస్ అధికారుల్ని ప్రాపర్గా పోలీసింగ్ చేయనివ్వాలి, వాళ్ళకి ఆ పూర్తి స్వేచ్ఛనివ్వాలి. మీరు ఏమీ తొందరపాటు పనులు చేయొద్దు, మీరు ఎవరి మీద కేసులు పెట్టొద్దు, మీరు ఏ తప్పు చేసినా వాళ్ళు కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడానికి వెసులుబాటు ఇవ్వండి అనే వైఖరి కనుక ప్రభుత్వం విడనాడకపోతే ఇదే విధమైన వైఖరి వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉంటారు. దాని దుష్పరిణామాలు అనుభవించాల్సింది 5 కోట్ల మంది ప్రజలు.